మన పెండ తయారు చేసి ఇదే తయారు చేస్తున్నాం. హాయ్ అండి. ఒక 10-15 కిలోల పెండ తీసుకొచ్చి ఆవు పేడ తీసుకొచ్చి ఇలా ఒక పెద్ద డ్రమ్ములో వేసి 250 లీటర్ల డ్రమ్ములో వేసి కొంచెం పైన వెళ్తుంచుకోవాలి. వేసిన తర్వాత ఇందులో 1 కిలో శనగపిండి, కిలో బెల్లం ఇలా వేసిన తర్వాత ఇట్లా పొంగుతుంది. పొంగడం వల్ల ఇట్లా రోజు కలుపుతూ ఉండాలి. పొద్దున్న సాయంత్రం 3-4 రోజుల వరకు ఇట్లా పొంగడం ఆగిపోతుంది. అంటే పులుస్తుంది అన్నట్టు, పులియడం ఆగిపోతుంది. ఇట్లా ఇది వన్ సైడే కలుపుతూ ఉండాలి రోజు పొద్దున్న సాయంత్రం. వన్ సైడ్ కలుపుతా అందులో ఉన్న క్రిములు అనేటివి చనిపోవు, అలాగే ఉంటాయి. ఈ విధంగా ఒక 10 రోజులు కలిపిన తర్వాత అది ఇక మొత్తం జీవామృతం లాగా తయారవుతుంది. ఈ జీవామృతాన్ని చెట్లకు మేము మామిడి చెట్ల కోసం అని చెప్పి తయారు చేస్తున్నాము. మామిడి చెట్లకు దేనికి 1 లీటర్ పోస్తున్నాము. మన ఇంటి దగ్గర గార్డెన్లో కానీ ఇంటి ముందు ఉన్న కూరగాయల చెట్లకు కానీ ఇలా జీవామృతం తయారు చేసి పోస్తే కెమికల్స్ లేకుండా ఇలా మనం కూరగాయలు తయారు చేసుకొని పండించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.